అసెంబ్లీ ఫలితాలు మన మంచికే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. హైదరాబాద్ ఉప్పల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెడదామని విమర్శించారు. 420 హామీలు చూసి జనాలు మోసపోయారన్నారు కేటీఆర్. మీ ఉప్పల్ ఇంత జోష్ చూస్తుంటే నాకైతే డౌట్ వస్తుంది. గవర్నమెంట్ లో మనం ఉన్నామా కాంగ్రెస్ వాడు ఉన్నాడా నాకైతే అర్థమైతలేదు. ఎట్లాగో పార్లమెంట్ లో కూడా మల్కాజ్గిరి మడత పెట్టి కొడతాం, కాంగ్రెస్ ను తప్పకుండా కొడతాం. లక్ష్మారెడ్డి గారి కోసం బ్రహ్మాండంగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం 2.5 నెలలు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నాయకురాలు నేనే క్యాండిడేట్ అన్నంత గొప్పగా మీరు దాదాపుగా ఇదే హాల్లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు 6,000 మందితోని బూత్ కమిటీ ఇన్ఛార్జ్లతో ఆ రోజు ఇక్కడనే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన పని చేసినారు కాబట్టే, బ్రహ్మాండంగా కష్టపడ్డారు కాబట్టే లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మెజారిటీతోని గెలుపొంది ఇలా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొంద దవ్వుడు స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే పూడ్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలా. ఆయన మాట్లాడే మాటలు ఇలా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినాక కూడా అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. తెలిసి ఏ ప్రజలైతే గ్రామాలలో, జిల్లాలలో మన ఓట్లేయలేదో, కాంగ్రెస్ నమ్మి మోసపోయినరో వాళ్ళే మళ్ళీ ఈ గులాబీ కండువాను వెతుక్కుంటూ వచ్చి రేపు పార్లమెంటులో, ఆ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తారన్న విశ్వాసం నాకుంది.